సిద్ధు ఈజ్ మై ఫ్రెండ్. లైక్ ఈ ఇంటికి వస్తాడు, వాడు మా అమ్మ చికెన్ ఫ్రైకి చాలా పెద్ద ఫ్యాన్. వాడు నో హౌ డు యూ ఎట్లా ఫ్రెండ్స్ అయ్యారని? ఆరెంజ్ నుంచి. Orange. ఓకే. ఓ సారీ, Orange లో ఫర్గాట్ ది ఫ్యాక్ట్ దట్ హి యాక్టెడ్ ఇన్ ఆరెంజ్. యా, సో ఆరెంజ్ లో వాడు చేసిన పెద్ద ఫ్రెండ్షిప్ ఉండేది కాదు, కానీ సమ్ ఆఫ్టర్ ఆరెంజ్ ఐ థింక్ ఇట్ వాజ్ ఆన్ మై బర్త్డే ఆర్ మై సిస్టర్స్ బర్త్డే, వీ హ్యాడ్ ఎ పార్టీ అండ్ వన్ ఆఫ్ మై అదర్ ఫ్రెండ్ హూస్ నేమ్ ఇస్ సుధీర్, ఈజ్ ఆల్సో అన్ యాక్టర్. హీ డిడ్ కుందన్న బొమ్మ అని మన సుధాకర్ కొమ్మకుల హీరో, అవును, అబ్బాయి ఇద్దరు హీరోస్ గా చేశారు. అండ్ సెకండ్ హ్యాండ్ అని ఒక సినిమా వచ్చింది, సెకండ్ హ్యాండ్ కిషోర్ తిరుమల గారిది ఫస్ట్ సినిమా అనుకుంటాను. సెకండ్ హ్యాండ్ సెకండ్ విష్ణు విష్ణు ఉన్నారా దాంట్లో? సెకండ్ హ్యాండ్ ఒక ఐకానిక్ పోస్టర్ ఉంటది, స్కూటర్ మీద ముగ్గురు ఉంటారు యాక్చువల్లీ. సెకండ్ హ్యాండ్ అవును తెలుసు, అదే ఆ సినిమాలో చేశాడు ఆ అబ్బాయి. సో హీస్ నో మోర్, ఈస్ అ వెరీ గుడ్ యాక్టర్. సో వాడు వచ్చాడు మా ఇంటికి, వాడితో పాటు సిద్ధు వచ్చాడు. సో సిద్ధుకి ఏంటంటే వాడికి తిండి పిచ్చి బాగా, వాడికి తిండి ప్రియుడు. ఇదే సెకండ్ హ్యాండ్, నేను నాకు బాగా గుర్తుంది, క్లైమాక్స్ కూడా బాగా గుర్తుంది నాకు. ఎస్, ఈ సినిమాని ఇది ఈ అబ్బాయి సుధీర్, విష్ణు పక్కన ఉన్న అబ్బాయి. నాకు ఈ సినిమా క్లైమాక్స్ చాలా గుర్తుంది. శ్రీ విష్ణు ఇంటికి వెళ్ళి మరి ధన్యబాలకృష్ణని నిలదీస్తుంటాడు. ఓకే, సో ఆ అబ్బాయితో వచ్చాడు, వాళ్ళిద్దరు అప్పటికి ఫ్రెండ్స్ అయ్యారు. సిద్ధు వాడితో ఎక్కువ తిరిగేది. ఇంటికి వచ్చాడు, పార్టీలో వచ్చాడు. ఆ పార్టీలో వాడు తింటున్నాడు, ఎక్కువ తింటున్నాడు సిద్ధు. నాకు తెలియదు అసలు వాడు ఎలా. సిద్ధు నాకు సుధీర్ తెలుసు, సిద్ధు తెలుసు నాకు, సినిమా ఆరెంజ్లో చేశాడు కొంచెం వరకు. సో మా చెల్లి అని చూసి వీడు ఎవడరా తాగం కంటే ఎక్కువ తింటున్నాడు అని మా చెల్లి వాడిని అడిగింది డైరెక్ట్ సిద్ధుని, ఏంట్రా నువ్వు ఇంత తింటున్నావు అని అడిగితే వాడు ఇదవతరా బాబు ఇలా మొహం మీద అనేస్తుందని వాళ్ళిద్దరు అలా కనెక్ట్ అయిపోయారు, నేను మా చెల్లి ఇంకా మా సిద్ధు. సో హీ బికేమ్ మోర్ క్లోజ్ టు మై సిస్టర్ అండ్ మై మదర్ దెన్ మీ. సో నేను ఉన్నా లేకుండా వాడు ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటాడు. సీత ఆన్ ది రోడ్ అంటే మొత్తానికి అంటే ఒక సిలబస్ లోకి లైక్ I had to correct you. The introduction లో government, there is no government involved in it. Okay, nice that you cleared it. There is no government involved in it. ఇదేంటంటే అక్కడ బోర్డ్ ఆఫ్ స్టడీస్ అండ్ కలిసి వాళ్ళు సిలబస్ లో ఇది ఇంక్లూడ్ చేశారు. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్లో సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉన్నారు శ్రీనివాస్ ఆచార్య అని. ఆయన హీ picked that film and he pitched to his board members and his set of people, staff, and then he wanted that this film has some solutions, therapeutic solutions for victims, for women, how to treat women. And order దాంట్లో ఒక కీలకమైన ఎపిసోడ్ ఉంటుంది సారా. సో దే ప్రపోజ్డ్ ఇట్. అండ్ అంటే అదే ఆ ఎపిసోడ్లో ఏంటంటే సి హౌ టు హీల్, ట్రామాలో ఉన్న పర్సన్ ఎలా హీల్ అవ్వాలి, ప్లస్ ఎవరైతే దీంట్లో నా మూవీలో రేపిస్ట్ ఉంటాడో వాడిని ఎలా, ఒక రేపిస్ట్ని ఎలా అర్థం చేసుకోవాలి, వాడు రేప్ చేసిన అమ్మాయిని, ఆ అమ్మాయి ఎలాంటిదని తెలుసుకోవాలి. అంటే ఎండ్ ఆఫ్ ద వి ఆర్ హ్యూమన్స్ అండ్ డూయింగ్ ఏ క్రైమ్, sometimes it might be planned and sometimes it might be just a moment that just happens. But in any such case, it is necessary to understand the individuality of a person and there is a way to treat everyone. You can't అందరినీ ట్రీట్ చేసే విధానం వేరు, బికాస్ సొసైటీ ఈజ్ సో హ్యూజ్, సో వైడ్ అండ్ సో డైవర్స్. ఎందుకంటే నేను పెరిగినట్టు మీరు పెరగరు, మీరు పెరిగినట్టు ఆయన పెరగరు, ఎవరు పెరగరు. ఎవరు లైఫ్ వాళ్ళ పర్స్పెక్టివ్లో వాళ్ళు దే గో ఇన్ దేర్ ఓన్ ఫ్లో, సర్వైవల్ మోడ్లో ఉంటారు. So there is a different way to treat people. So that's what I showed in the film, and they felt that this is a solution for this kind of situations, and that's why they selected the film. So వాళ్ళ సిలబస్లో చేర్చుకున్నారు. నా సినిమా ఆర్ బాల్కి గారిది, అక్షయ్ కుమార్ గారిది ప్యాడ్మ్యాన్ సినిమా, శేఖర్ కపూర్ గారిది బ్యాండిట్ క్వీన్ సినిమా. ఈ 3 సినిమాలు వాళ్ళ సిలబస్లో ఉన్నాయి. సో జెండర్ సెన్సిటైజేషన్ అనే ఒక టాపిక్ పైన, హౌ టు ట్రీట్ ఉమెన్ అండ్ వాట్ ఆర్ ద ట్రబుల్స్ దే ఫేస్ అండ్ హౌ టు ట్రీట్ దెమ్ యాజ్ అ జెండర్ సోషల్లీ. సో ఆ టాపిక్స్ పైన. వెన్ డిడ్ దిస్ హ్యాపెన్? ఎప్పుడు సెలెక్ట్ చేశారు? 1 month అయింది. 2023 రిలీజ్ అయింది, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. యువర్ ఫిల్మ్ 21లో రిలీజ్ అయింది. 21లో రిలీజ్ అయింది. సో వాళ్ళు ఇప్పుడు 1 month బ్యాక్ చేశారు. బెటర్ లేట్ దెన్ నెవర్. ఇప్పటికైనా చేశారు. అంటే
రూల్ ఏం లేదు, బట్ దే స్టిల్ డిడ్ ఇట్ నాది- బికాస్ దే ఫౌండ్ సంథింగ్ ఇన్ దట్ ఫిలిం. ఎట్లా అనిపించింది? I was almost about to cry when I actually heard. Yeah. So big thanks to Srinivas Garu, the professor who proposed this, and there were like 8 professors, board members who presented this film and gone through it. So all the 8 members, they are like, you know, the true next generation and ఇప్పుడు కావాల్సిన ప్రొఫెసర్స్, ఇప్పుడు ఎడ్యుకేషనిస్ట్ అలా ఉండాలి. అంటే టు థింక్ దట్ సినిమా క్యాన్ మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ సొసైటీ అండ్ టు ప్రజెంట్ ఇట్ టు స్టూడెంట్స్ హూ ఆర్ గ్రోయింగ్ లైక్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి అది ప్రజెంట్ చేయడం అనేది చాలా గొప్ప ఆలోచన, వెరీ ఇన్నోవేటివ్ థాట్. అండ్ పేరేంటైంది? శ్రీనివాస్ ఆచార్య. నేను ఒకవేళ కాలేజ్లో చదివితే నా ఫేవరెట్ ప్రొఫెసర్ ఆయన అవుతారు. మనకి ఫేవరెట్ టీచర్స్ ఉంటారు క్లాస్లో, కాలేజ్లో ఉంటారు కదా, ఈజ్ దట్ పర్సన్. అంటే హీ నర్చర్స్ హిస్ స్టూడెంట్స్ సో వెల్. ఇప్పుడు సంగీతం సినిమా రిలీజ్ అయింది, దాంట్లో నాగశ్విన్ గారు వాళ్ళ స్టూడెంట్స్ని అసిస్టెంట్ డైరెక్టర్స్గా పెట్టుకున్నారు. ఓకే. సిబిఐటిలో వాళ్ళకి ఛాయ అని ఒక ఫిల్మ్ డివిజన్ ఉంది, అది శ్రీనివాస్ గారే అక్కడ షార్ట్ ఫిల్మ్స్ చేపించి సినిమాలు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో వుడ్ లవ్ టు మీట్ హిమ్. ఆయన రిక్వెస్ట్ చేస్తే నాగశ్విన్ గారు హీ యాక్చువల్లీ took some students as assistant directors for this Sangeetam film. Yeah. Okay. It's one of my, like, you know, favorite persons, and he tops my list in my favorite teachers. నేను ఆయన కింద స్టూడెంట్ కాదు కానీ ఆయన గురించి తెలుసుకొని the way he is treating everyone, his students, and how he encourages, బ్యూటిఫుల్. ఇట్స్ అంటే పెద్ద రెస్పాన్సిబిలిటీ అండి, ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండడం చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ టీచర్గా. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు నో హిమ్. అండ్ మామూలుగా ఆయన అంటే కన్వెన్షనల్గా సరే ఆయన పైన నేను చేసేసుకోవచ్చు, కొత్తగా ఏం చేయొచ్చు? బై ద వే హీ డిడ్ పిహెచ్డి ఆన్ ఎ సబ్జెక్ట్ కాల్డ్ ఫిలిమ్స్ అండ్ సోషల్ రియలిజం అని ఉంది. దిస్ వన్ పర్టికులర్ వర్డ్ ఐ విల్ టెల్. సో హీ డిడ్ పిహెచ్డి ఆన్ ఫిలిమ్స్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ సోషల్ రియలిజం. ఆయన పిహెచ్డి చేశారు సినిమాలు, సంఘం పైన, రియలిజంకి ఎంత దగ్గరగా ఉంటే అది మనం సంఘం పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది. పిహెచ్డి చేశారు ఆయన. ఆ పిహెచ్డి చేసిన ఆయన ఎంపిక చేశారు నా సినిమా. వావ్, గ్రేట్ అచీవ్మెంట్ ఇది. అంటే యూ మైట్ హ్యావ్ సమ్ ఛాలెంజెస్, ఎందుకంటే దట్ వాస్ యర్ డెబ్యూ. ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, డిడ్ యూ ప్రొడ్యూస్ ఇట్? Yeah, I produced along with one of my friends. Co-produced it. Yeah. So challenges ఉంటాయి, సొంత ఫిలిం అవన్నీ ఉంటాయి. సో are you happy about its result పరంగా, like commercial గా? See, Sita on the Road is again a film school. Like Aavkai Biryani was a film school in some ways. My own film was a film school for myself. Like, you know, so దాని రిజల్ట్ అనేది నాకు ఎలా, నేను సినిమా చేసే టైంలో నేను చాలా ఈగోయిస్టిక్గా, అది ఓవర్ కాన్ఫిడెన్స్ తెలియదు కానీ నేను తెలుగు ఇండస్ట్రీని చేంజ్ చేసే సినిమా ఇదని చాలా కాన్ఫిడెంట్గా ఉండేవాడిని. అండ్ ఆ సినిమాకి ఆ పొటెన్షియల్ ఉంది. దానికి ఏంటంటే ఒక పెద్ద తలకాయ ఏదైనా నాకు హెల్ప్ చేసి దాన్ని ప్రజెంట్ చేసి సినిమాని కరెక్ట్గా రిలీజ్ చేసి ఉంటే ఇట్ కూడా మేజర్ చేంజెస్ తీసుకొచ్చేది. ఓకే, సినిమాకి ఆడే కెపాసిటీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే సినిమాలతో పోల్చుకుంటే చాలా 100 రేట్లు నయం నా సినిమా. ఇట్ హ్యాస్ కంటెంట్, ఇట్ హ్యాస్ ఎ గోల్, ఇట్ హ్యాస్ ఎ పర్పస్, ఇట్ హ్యాస్ సమ్ ఆర్టిస్టిక్ సీన్స్ ఇన్ ఇట్, బ్యూటిఫుల్ లొకేషన్. అందరూ మెచ్చుకున్నారు. సుకుమార్ గారు మెచ్చుకున్నారు, కృష్ణ గారు మెచ్చుకున్నారు. సుకుమార్ గారు బాగా నడుము నొప్పితో వచ్చారు షోకి. నేను ఒక 4 months ఆయన టైం తీసుకోవడానికి ట్రై చేశాను. ఆయన 4 months తర్వాత ఇచ్చారు టైం. ఆయన బనివాస్ గారు ఇద్దరు వచ్చారు. ఆయన బ్యాక్ పెయిన్ ఉందని ఒక బ్యాండ్ పెట్టుకుని వచ్చారు పాపం ఆయన. అప్పుడు సుకుమార్ గారు వచ్చారు. 20 minutes చూస్తా ప్రణీత్, నేను వాసు ఉన్నారు, ఆయన చూస్తారు సినిమా, నేను 20 minutes చూస్తాను, నాకు బ్యాక్ పెయిన్ ఉంది అన్నారు. రామానాయుడులో వేసాను షో. ఆయన సినిమా మొత్తం చూశాడు. ఎవరెవరు చూశారు? ఇంకా ఎవరికి చూపించారు మీ ఫిలిం? అంటే సినిమా సెల్ చేయడానికి అప్పుడు నాకు హెల్ప్ చేశారు. బనివాస్ గారు హెల్ప్ చేశారు. ఆయనే నా సినిమా మ్యూజిక్, ఆదిత్య మ్యూజిక్ వారితో మాట్లాడి బాగుంది సినిమా, మ్యూజిక్ తీసుకోండి అని ఆయన రికమెండ్ చేశారు. అండ్ హీ వాంటెడ్ టు రిలీజ్ మై ఫిల్మ్, హీ ట్రై టు హెల్ప్ మీ. మ్యాంగో రామ్ గారు, ఆయన కూడా రిలీజ్ చేయడానికి హెల్ప్ ఆయనకు నచ్చింది. సినిమా మీద ప్రేమ ఉన్న వాళ్ళు, సినిమా అంటే ఏంటో తెలిసిన వాళ్ళకి, they really loved my film and they wanted to do some kind of film and they did in their capacity. హిట్ టీవీ యాప్
ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.